భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఈ తనిఖీల్లో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏం లచ్చవన్నా ఏటో కాగితాలు పట్టుకుని పోతున్నావు? రెవెన్యూ ఆఫీసు పోతన్నా, పేర్లు మార్పియాలే. పొలం పనుల టైంలా గీ పని పెట్టుకున్నావు. కొందరు అధికారులు పైసలు ఇయ్యందే పనులు చేస్తలేరని మస్తు సార్లు తిప్పుకుంటున్నారని ఆ పట్ల మా అన్న చెప్పిండు. ఇప్పుడు తొందరగా అవుతున్నాయి, ఎందుకంటే రేవంత్ అన్న సర్కారు అవినీతిని సహించలేదని చెప్తుంది. ఏసీబీ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చుండే. అంటే ఇప్పుడు పనులు ఎంబటే అయిపోతున్నాయి అన్నట్టు. అవు, పనులు లేటు చేసి ఏదిస్తే కూడా ఫిర్యాదు చేయొచ్చట. ఇక లంచం అడిగితే ఏసీబీకి నేరుగా ఫిర్యాదు చేసుడే. వాళ్ళు కూడా వెంటనే స్పందిస్తుర్రు. గత 6 నెలల్లోనే 122 మంది అధికారులను పట్టుకుర్రు. పెద్ద పెద్ద తిమింగలాలు కూడా దొరికినాయి. మల్లమ్మ, ఎంత మంచి వార్త చెప్పినావు. నేను కూడా నా రేషన్ కార్డ్ ఎట్లా పేర్లు మార్పియాలి. రేపు పోతా. సరే, నాకు లేట్ అవుతాంది, నేను పోయొత్తా తీ.